బడా గణేష్ శోభాయాత్రను మనం చూస్తున్నాం. సెక్రటేరియట్ దగ్గరికి చేరుకున్నారు బడా గణేష్. క్రేన్ నెంబర్ 4 దగ్గరికి మరి కాసేపట్లోనే బడా గణేష్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. చంద్రిక మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అక్కడ ఏర్పాట్లు మనకు వివరిస్తారు. చంద్రిక, మీకు కనిపిస్తుందా బడా గణేష్ విగ్రహం? ఎంతసేపట్లో అక్కడికి వచ్చే అవకాశం ఉంది? అనమాట. సో ఇక్కడ హుషేన్ సాగర్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఎన్టీఆర్ ఘాట్ ఎదురుగా మన ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అనేది జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఖైరతాబాద్ బడా గణేష్ సెక్రటేరియట్ దాటి ఇక్కడ క్రేన్ నెంబర్ 4 వరకు అయితే చేరుకుంటున్నాడు. ఆయనతో పాటు ప్రతిష్ఠించిన గజలక్ష్మి అమ్మవారు కానీ, మిగతా దేవతామూర్తులు కానీ, వారాహస్వామి కానీ ముందుగా తరలి వస్తున్నారు. వారి వెనకే కూడా ఖైరతాబాద్ బడా గణేశుడు భారీ టస్కర్ పై కూడా నెమ్మదిగా కదులుతూ భక్తులందరికీ చివరిసారి దర్శనాన్ని ఇస్తూ కూడా ఇక్కడ క్రేన్ నెంబర్ 4 వద్దకి గంగమ్మ ఒడికి చేరడం కోసం కూడా వస్తున్నాడని చెప్పొచ్చు. అయితే అనుకున్న టైంకి నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు పక్కాగా చేసుకున్నారు. ఇప్పుడు పొజిషన్ చూస్తే కూడా 11 అయింది. సో 11 గంటలకి ఆల్మోస్ట్ సెక్రటేరియట్ దాటింది. అంటే ఇంకా మరికొద్ది సేపట్లో కూడా ఈ క్రేన్ 4 వద్దకి విగ్రహాలన్నీ కూడా, అంటే బడా గణేష్తో పాటు ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నాయి. అలాగే బడా గణేశుడు కూడా చేరుకున్నాడు. సో ఈ నేపథ్యంలో భక్తులందరూ కూడా ముందుగానే ఇక్కడికి వచ్చి బడా గణేశుడి నిమజ్జనం కోసం కూడా ఒక స్థిరమైన ప్లేస్లో వాళ్ళు ఉండి బడా గణేశుడి నిమజ్జనాన్ని స్వయంగా చూసేందుకు కూడా ఇక్కడికి భక్తజన సందోహం తరలి వస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ హుస్సేన్ సాగర్ లేక్ చూసుకుంటే కనుక ఒక్కసారి బడా గణేశుడు మొత్తము నిమజ్జనం పూర్తిగా అవ్వడం కోసం అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. ఇటువైపు మనం ఒకసారి చూద్దాం. భక్తుల రాక అనేది మనం చూస్తున్నాం కదా. బడా గణేశుడి నిమజ్జనం చూడడం కోసం ఎంతగానో భక్తులు చూసారా ఎలా పరుగున ఇక్కడ క్రేన్ నెంబర్ 4 వద్దకి నిమజ్జనాన్ని స్వయంగా తమ కళ్ళతో వీక్షించేందుకు చాలా ఆనంద ఉత్సాహాలతో సంబురంగా ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న విజువల్స్ని మనం మన స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. సో ఇక్కడ ఇవన్నీ కూడా క్రేన్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి బడా గణేష్ వచ్చే నేపథ్యంలో ఇక్కడ మిగతా ఏ వినాయకుల నిమజ్జనం అనేది కూడా జరగదు. నీకు ఇంతకుముందే నేను చెప్పాను కదా, అంటే బడా గణేశుడి నిమజ్జనం కోసం మిగతా వినాయకులన్నీ కూడా విగ్రహాలన్నీ పక్కకి షిఫ్ట్ చేశారు అని చెప్పేసి. సో అలా మార్నింగ్ టైంలో నిన్న ఆల్రెడీ ఏవైతే వినాయకుల నిమజ్జనానికి కదిలించారో ఆ వినాయకులన్నీ కూడా మార్నింగ్ ఇక్కడ నిమజ్జనం జరిగాయి. బట్ ఎప్పుడైతే గణేశ శోభాయాత్ర ఖైరతాబాద్ నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇక్కడ మిగతా అన్నీ కూడా క్లియర్ చేసేసి రోడ్ మొత్తం క్లీన్గా, అలాగే జిహెచ్ఎంసీ వర్కర్స్ గురించి స్పెషల్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎనీ టైం ఇక్కడ వినాయకుడి పైన వేసిన పూల కాగితాలు కానీ, మిగతా వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, మిగతా ఏదైతే చెత్త ఉందో ఏ ఒక్కటి కూడా అసలు చిన్న వేపర్ కూడా అడ్డు రాకుండా ప్రతి ఒక్కటి వెంటనే జిహెచ్ఎంసీ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిషన్స్తో కూడా వెంటనే కంపోజ్ చేశారు. వాటన్నింటినీ క్లీన్ చేస్తూ సో ఈ జిహెచ్ఎంసీ మనం చూడొచ్చు సిబ్బంది సుమారు 20,000 మెంబర్స్ వరకు కూడా వాళ్ళు ఇక్కడ సరౌండింగ్స్ మొత్తంలో వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రజెంట్ చాలామంది జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా ఎనీ టైం క్లీనింగ్ అనేది చేస్తూ ఉన్నారు. అలాగే పోలీస్ వాళ్ళు చూస్తే కూడా బడా గణేష్ ఎప్పుడైతే సెక్రటేరియట్ సమీపంలో చేరుకున్నాడో ఆ వెంటనే పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ మోహరించారు. సో ఎక్కడెక్కడ ఏంటంటే చెక్ పాయింట్స్, ఎక్కడెక్కడ భక్తుల్ని ఎలా అలర్ట్ చేయాలి, ఎక్కడెవరో అప్రమత్తంగా ఉండాలి, ఏంటి ఆ బడా గణేశుడి రూట్ క్లియర్ ఎలా చేయాలి, ఏ విధంగా క్రెయిన్ వద్దకు తీసుకురావాలి, క్రెయిన్ వద్దకు వచ్చిన తర్వాత ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఏ విధంగా గణేశుడిని లిఫ్ట్ చేయాలి, అటువంటి టైంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా బడా గణేశుడి నిమజ్జనం కన్నుల పండుగ కూడా చాలా విజయవంతంగా చేసేందుకు వాళ్ళు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్న ప్రకారంగా కూడా ఇక్కడ దిశానిర్దేశం అనేది పై ఆఫీసర్స్ అందరూ కూడా సిబ్బందికి చేశారు. సో ఆ విధంగానే ఇక్కడ పోలీస్ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ అయిపోయి వారి ప్లేసెస్ అందరూ కూడా వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం. అక్కడ డిజాస్టర్ హైడ్రా మేనేజ్మెంట్ ఫోర్స్కి సంబంధించిన వెహికల్స్ కానీ, అలాగే అంబులెన్సెస్ కూడా కొన్ని అక్కడక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇవన్నీ వెంటనే అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇటువైపు చూస్తే కనుక ఇక్కడ పోలీస్ సిబ్బంది వైపు చూసాము. సో ఇక్కడ వైపు చూస్తే మనం ఒక్కసారి హుస్సేన్ సాగర్ లేక్ చూస్తే కనుక మనము
ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చూడొచ్చు. ఏంటంటే ఇప్పుడు బడా గణేష్ పూర్తిగా మునగాలి కాబట్టి మనకు ఆల్రెడీ ఫుల్ ట్యాంక్, మనకి ఏవైతే వర్షాలు కురిసినాయో ఆ వర్షాల గురించి సో ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిపోయింది కాబట్టి ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్లో గణేష్ విగ్రహం అనేది పూర్తిగా మునగడం కోసం మొత్తం చేశారనమాట అన్ని ఏర్పాట్లు. సో లేక్ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు. అలాగే మనం ఒక్కసారి ఈ బాహుబలి వెహికల్ ఆపరేటర్ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్నాం. ఒక్కసారి వెహికల్ ఆపరేటర్ గురించి మనం చూద్దాం. ఏంటి ఈ వెహికల్ని ఎలా వీళ్ళు ఆపరేట్ చేస్తారు, ఎలా దీన్ని మేనేజ్ చేస్తారు, గణేషుని ఎలా లిఫ్ట్ చేస్తారు, ఒక్కసారి మనం ఆపరేటర్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఏంటి ఇప్పుడు నమస్తే అండి, ఎలా మీరు ఆపరేట్ చేస్తారంటే బడా గణేషుడు అంటే సుమారు 69 ఫీట్స్, ఏ లాంగ్వేజ్ అయినా ఓకే, 69 ఫీట్స్ ఉంటారు కదా, ఎలా మీరు లిఫ్ట్ చేస్తారు? हिंदी में थोड़ा आप उसी हिंदी 69 फीट गणेश विग्रह है ना, सो कैसा आप लिफ्ट कर जी 69 फीट है. हम मेजरमेंट करके आए थे. 69 फीट 20 मीटर होता है. उसके हिसाब से हमने अपना बूम एक्सटेंड कर लिया है. ये डिस्प्ले है इसका, सारा फंक्शन इधर से चालू होता है. ये 2 पायलट लीवर है, इधर से पूरा हमारा ऑपरेट होता है पायलट लीवर से जी. अभी गणेश जी आएंगे, उधर से ये स्लिंग है, वाइट रोप लगा के उनको हम उठाएंगे और विसर्जन करेंगे. 1.5 आवर्स में विसर्जन हो जाएगा जी. कितने साल से ये वर्क दिया? ये हम गणेश जी 5 ईयर से कर रहे हैं. बाकी 12 ईयर हो गया मेरे को इधर जॉब करते हुए जी. कैसा ऑपरेटिंग दिया? अच्छा है जी. आपको फील कैसा है? फील बहुत अच्छा है. इंडिया का सबसे बड़ा गणपति जी विसर्जन करने का, सेवा करने का मौका मिल रहा है. बहुत अच्छा लग रहा है. कुछ फियर रहता है? जी कुछ फियर रहता है आज बड़ा गणेश से जी. निमज्जन के कुछ फियर रहता है? नहीं नहीं అయితే మనం చూస్తున్నాం కదా ఇక్కడ వెహికల్ బాహుబలి వెహికల్ అనమాట. సో ఇది నిమజ్జనం చేయడం కోసం అతను 5 ఇయర్స్ నుంచి కూడా ఈ వెహికల్ ఆపరేటింగ్ అనేది చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ 69 ఫీట్స్ అనేది గణేష్ నిమజ్జనం చేయడానికి ఇక్కడ హుస్సేన్ సాగర్ లేక్ మొత్తం కూడా ఆ మిషన్స్ తోటి వెంటనే వాళ్ళు మొత్తం అక్కడ అంటే నిన్న మొన్న నిమజ్జనం చేశారు కదా వినాయకులని, ఆ వినాయకులన్నీ కూడా క్లియర్ చేయడానికి మొత్తం ఆ చెత్త చెదారం ఏదైతే ఉందో పూలు కానీ మిగతా వేసిన వినాయకుని సామాన్ అదంతా కూడా పక్కకి క్లీన్ చేసేసారు. ఎందుకంటే వినాయకుడు పూర్తిగా మునగాలి అన్న ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంది కాబట్టి ట్యాంక్ బండ్ కూడా మనకి, సో అందుకే పూర్తిగా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. సో ఇది ప్రజెంట్ ఇక్కడ ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఎన్టీఆర్ ఘాట్ ఎదురుగా ఉన్న క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం కోసం అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. వినాయక నిమజ్జనం విజయవంతంగా పూర్తి చేయాలి, అలాగే ఎటువంటి ఆటంకాలు ఏర్పడకూడదు, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అన్న విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఓవర్ టు యు స్టూడియో.